యానివర్సరీ స్పెషల్ గెట్ రెడీ ని సింపుల్ గా చేసుకున్నాను కానీ చూడండి మా బర్త్డే ఎక్కడి నుంచి వచ్చాడో నెక్స్ట్ షాట్ లో చెప్తా. యానివర్సరీ కోసం తీసుకున్న ఈ అవుట్ఫిట్ వేసేసుకుని రెడీ అయిపోతున్నా. అండ్ హెయిర్ స్టైల్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఏమీ అర్థం కాలేదు. సో ఇంకా సింపుల్ గా లూజ్ హెయిర్ బాగుంటది, ఇదే సెట్ అవుతుందని చెప్పి లూజ్ హెయిర్ ఉంచేసుకుని ఇంకా సింపుల్ గా రెడీ అయిపోతున్నాను అనమాట. ఏదైనా లేకపోతే నా మొహం నాకు నచ్చదు అనుకుంటే అదైతే ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ అప్లై చేయకపోతే నా ఫేస్ అస్సలు నాకు నచ్చదు. సో ఐబ్రోస్ అప్లై చేసుకుని కాజల్ పెట్టుకుని సింపుల్ గా నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే షేడ్ గ్లాసీ లిప్స్టిక్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. కొత్త సిల్వర్ జరీ ఉంది కాబట్టి ఆక్సిడైజ్ రాలేదంటే ఇటువంటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏవి పెట్టుకోవాలని చూసుకుంటుంటే మొత్తానికి ఈ డ్రెస్ కి ఈ ఇయర్ రింగ్స్ సెట్ అయ్యి అనిపించింది. అందుకే ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. వైట్ కలర్ డ్రెస్ కాబట్టి సింపుల్ మేకప్ ఉండాలని చెప్పి లైట్ ఐ షాడో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫైనల్లీ బొట్టు అనమాట. బొట్టు పెట్టేసుకుని ఇంకా సింపుల్ గా ఉంచుకున్నాను కాబట్టి ఈ చిన్న నల్ల పూసలతో అయితే పే చేసుకున్నా. ఇంత మంచి లుక్ కి బ్యాంగిల్స్ యాడ్ చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే సింపుల్ మెటల్ బ్యాంగిల్స్ వేసుకుని నేను నా లుక్ ని ఇలా కంప్లీట్ చేశాను అనమాట. ఈ సమ్మర్ సీజన్ లో పర్ఫ్యూమ్ వేసుకోకపోతే మన పక్కన ఉన్న ఎవరైనా చర్చుకోవాల్సిందే. ఫైనల్లీ నా లుక్ ఎలా ఉంది నెక్స్ట్ షాట్ లో మళ్ళీ కలుద్దాం.